హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసారండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ డైలీ నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. సో ఆల్గో లెవెల్స్, మన ప్రీమియం లెవెల్స్ ఏదైతే మన కస్టమ్ ఇండికేటర్ ఉందో, సో అది ఇక్కడ నేను షేర్ చేస్తాను. సో ఆ లెవెల్స్ అక్యురేట్గా వర్క్ చేస్తాయి. కావాల్సి వస్తే మీరు కొన్ని రోజులు దాన్ని చెక్ చేయండి, దాని తర్వాత మీ ట్రేడింగ్ స్టైల్తో దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇవాళ కూడా షేర్ చేశాను బ్యాంక్ నిఫ్టీ ఎట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు దానిపైన కూడా ఎవ్రీ డే 9:15 to 3:30 కాన్స్టెంట్గా ఉంటుంది లెవెల్స్. 9:15 తర్వాత నేను ఈ లెవెల్స్ అనేది షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా అప్ సైడ్ రెడ్ కలర్లో ఉన్న ఆల్గో ఆర్జెడ్ అని, డౌన్ సైడ్లో ఆల్గో ఎస్జెడ్ అని సపోర్ట్ లెవెల్స్. సో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే సపోర్ట్ని టెస్ట్ చేస్తుందో అప్పుడు మెన్షన్ చేశాను, అండ్ నిఫ్టీ కూడా సపోర్ట్ని మెన్షన్ చేసినప్పుడు, టచ్ చేసినప్పుడు కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మీరు నిఫ్టీలో బౌన్స్ వచ్చింది ఆల్గో సపోర్ట్ లెవెల్స్ నుంచి, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బౌన్స్ వచ్చింది. కాకపోతే కంప్లీట్లీ మనం చూసామనుకోండి ఇవాళ డే మొత్తం కూడా ఒక సైడ్ వేస్లోనే ఉండే. ఓకే, సో ఇక్కడ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎవ్రీ డే మార్కెట్ అవర్స్లో షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. ఓకే, అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ నుంచే చూసుకుందాం. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ మార్కెట్స్ వచ్చేసి నో మొమెంటమే కనిపిస్తుంది. 3 days కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ నో మొమెంటమే ఉండే. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే నిన్న నేను ఆల్రెడీ క్లియర్లీ చెప్పాను, ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేసిందంటే ప్రైస్ అనేది మధ్యలో మార్కెట్ ఇలాగే ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫెబ్ మంత్ కూడా మొత్తం కూడా అని చెప్పి. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవ్వదో అప్పటి వరకు మార్కెట్ ఇలాంటి కండిషన్సే ఉంటాయి. యాజ్ ఆఫ్ నో లాస్ట్ 3 days ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ ప్లాన్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మిడ్ పాయింట్ ఉందో 26,000 లెవెల్ ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్. అది నిన్న కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో మార్కెట్ ఒకవేళ 26,000 లెవెల్ పైన స్ట్రాంగ్లీ మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, దెన్ అప్పుడు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి టువర్డ్స్ అప్ సైడ్ అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. సో మార్కెట్ ఓపెనింగ్ అవ్వడం ఆ పాయింట్లో ఓపెన్ అయింది, బట్ మార్కెట్ ఆ లెవెల్స్ కింద ట్రేడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే ఇప్పుడు నిన్నటి ఏదైతే మార్కెట్ ఒక లోస్ ఉన్నాయో అది బ్రేక్ అవ్వలేదు, దానికన్నా ముందు కూడా మీరు చూసినట్టయితే బ్రేక్ అవ్వలేదు, అండ్ ఇక్కడ స్లైట్లీ హయ్యర్ ఐసే ఉంది. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే 26,000 లెవెల్ ఆర్ 25,900 దగ్గర మార్కెట్ అనేది ఇక్కడ రేంజ్ ఉంది. 26,000 to 24,000, 25,900. సో ఈ 100 points రేంజ్ ఉంది. సో ఇది మార్క్ చేసుకోండి. సో 26,000 లెవెల్ ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది యాజ్ ఆఫ్ నో. సో 26,010. సో మార్కెట్ అట్లీస్ట్ 26,020 or 30 పైన మార్కెట్ ఉందనుకోండి. సో మార్కెట్ వచ్చేసి అప్పుడు మనం పాజిటివ్ వైపు మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అప్ సైడ్కి. ఓకే, లేదంటే మార్కెట్ ఇక్కడ 2 days ఒక లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే ఇవాళటి లో ఉందో అది వచ్చేసి మనకి ఇవాళటి లో వచ్చేసి 25,900 కింద ఉంది స్లైట్లీ, అండ్ మనకి దాని కింద మళ్ళీ నిన్నటి లో కూడా మీకు మార్క్ చేసుకోండి. అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 25,880 కింద మార్కెట్ వచ్చింది అనుకోండి, బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే నోటీస్ చేస్తే మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏదైతే మార్కెట్ ఈ జోన్ ఉందో ఇది బ్రేక్ డౌన్ అయిందనుకోండి. సో ఈ పర్టికులర్ ఏరియా నుంచి స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే మనకి బిగ్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక 50% మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి పోయి అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తున్నట్టు. అండ్ డౌన్ సైడ్కి ఇక్కడ మనం ప్లాన్ చేయవచ్చు బేరిష్ సైడ్, పీఈ సైడ్లో ఎప్పుడు మనకి 25,880 కిందికి వెళ్తే. ఓకే, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ అప్ టు 25,780 అండ్ 25,700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్. సో ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. 100 points మధ్యలో ఉంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అని అవ్వాలి, లేకుంటే డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవ్వాలి. ఈ మధ్యలో ఉంటే కనుక మార్కెట్ స్టక్ అయి ఉంటుంది. సో కంటిన్యూస్లీ మీరు 5 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి క్లియర్లీ అర్థమవుతుంది. నేను ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ మనం చూస్తే ఇక్కడ చూడండి మార్కెట్ కంటిన్యూస్లీ ఇదే జోన్స్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఈ బిగ్ క్యాండిల్ ఫామ్ చేసిందో ఈ మధ్యలోనే ఆల్మోస్ట్ ఆల్ కంటిన్యూస్లీ ఇలాగే ఇంట్రాడేలో మార్కెట్స్ అనేటివి సైడ్ వేస్లోనే ఉంటున్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ 2-3 days నుంచి ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో డౌన్ సైడ్లో 25,800 మంచి సపోర్ట్ లెవెల్, 25,900 సపోర్ట్ లెవెల్, అండ్ ఇప్పుడు 26,000 రెసిస్టెన్స్ లెవెల్స్. కాకపోతే మార్కెట్ ఇక్కడ 2 days ఒక లోస్ బ్రేక్ చేసింది అనుకోండి 25,880 కిందికి
నిఫ్టీకి వెళ్తే అక్కడ మనం బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు టువర్డ్స్ 25,800 ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్, దాని తర్వాత దాని కింద ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది సింపుల్గా ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, దాని తర్వాత సెన్సెక్స్కి వెళ్దాం. ఓకే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మార్కెట్ ఇక్కడ నాకు స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ స్లైట్లీ మనకు ఒక పిన్ బార్ క్యాండిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ స్టిల్ ఇంకా కూడా ఎస్టర్డే ఏదైతే మార్కెట్ ఒక హైస్ ఉన్నాయో అది బ్రేక్ అవ్వలేదు, అండ్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఒక ఓపెనింగ్ ఉందో అది బ్రేక్ అవ్వలేదు, హై బ్రేక్ అవ్వలేదు. అండ్ నిన్న కూడా మాట్లాడుకున్నాం అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 60,800 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్కి మార్కెట్ స్ట్రాంగ్లీ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. బట్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అయితే క్లోజింగ్ ఇచ్చింది. రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అవ్వడం అండ్ లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే 60,800 కానీ ఆర్ 60,750 కానీ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, దాని అప్పుడు స్ట్రాంగ్లీ అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. టువర్డ్స్ అప్ సైడ్ మళ్ళీ 61,000, 61,200 అండ్ 61,400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బేరిష్ అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ 60,400 కిందికి ప్రైస్ రావాలి. ఓకే, 60,400 కిందికి వస్తే అక్కడ మనకి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 300 పాయింట్స్ దాకా మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టిల్ ఇక్కడ కూడా ఒక మళ్ళీ సపోర్ట్ ఏరియాలకి యాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వాలంటే మార్కెట్ ఇక్కడ 60,000 అండ్ 59,800 కిందే మార్కెట్లో స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో నిన్న కూడా ఇదే పాయింట్ చెప్పాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వద్దాం. ఓకే, సెన్సెక్స్ అనాలిసిస్ చేద్దాం. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి సెన్సెక్స్ ఇక్కడ కంటిన్యూస్లీ 3 డోజీ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ వచ్చేసి 500 పాయింట్స్ రేంజ్ ఉంది. ఇక్కడ మీకు చూస్తే 84,500 లెవెల్. నిన్న మార్కెట్ ఒక హైస్ ఆల్మోస్ట్ అక్కడనే ఉంది, ఇవాళ ఒక మార్కెట్ ఒక హైస్ అక్కడనే ఉంది. ఇక్కడ మీకు డబుల్ టాప్ కనిపిస్తుంది. సో ఈ హై రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. సో ఇవాళ మార్నింగ్ ఇదే పర్టికులర్ పాయింట్ రెసిస్టెన్స్ ఉండే అండ్ ఈ లెవెల్స్ నుంచే నేను ప్లాన్ చేస్తుండే. సో ఇక్కడ నుంచి ట్రేడ్ అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్కి మీరు సపోర్ట్ చూసారనుకోండి ఆల్మోస్ట్ 84,000 లెవెల్, 84,000 లెవెల్ అవుతుందో అదొక సపోర్ట్ లెవెల్. ప్రీవియస్లీ ఈ క్యాండిల్లో క్లోజింగ్ ఉంది అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 2 డేస్ ఒక లోస్ ఇక్కడనే ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 84,000 లెవెల్ ఆర్ 83,800 ఈ 2 లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ప్లాన్ 84,000 అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ ఇక్కడ మార్కెట్ అట్లీస్ట్ 84,500 పైన బ్రేక్అవుట్ అయితే అండ్ అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, లేకుంటే మార్కెట్ ఇక్కడ మీరు ఇంట్రాడేలో చూసారనుకోండి, నేను ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ మీకు ఒక క్లియర్ అర్థమవుతుంది. 15 మినిట్స్ పెట్టుకుందాం 5 మినిట్స్ కన్నా. సో ఇక్కడ మీరు చూసారనుకోండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇవాళ కంప్లీట్లీ మార్కెట్ మొత్తం కూడా సైడ్ వేస్ టు చాపీగానే ఉండే. కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది డబుల్ టాప్ అండ్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 84,300 లెవెల్. సో మార్కెట్ ఏదైతే లో ఉందో ఇది బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ టువర్డ్స్ మార్కెట్ 83,800 వరకు రావచ్చు. అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 83,680 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బులిష్లో ప్లాన్ చేయాలంటే సెన్సెక్స్లో అట్లీస్ట్ సెన్సెక్స్ 84,500 పైన మార్కెట్ ఉండాలి, అప్పుడే మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఓకే, ఆప్షన్ చైన్ డేటా మనం నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ 25,950 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆఫ్ నో ఉంది. సో ఇక్కడ మనకి 26,000 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి 1,82,000. సో 1,82,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ 26,000 లెవెల్ దగ్గర కాల్ రేటింగ్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దానిపైన మనం చూస్తే 26,100, దానిపైన మనం ఇంకా చూస్తే 26,200, 300 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 25,900 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 1,768 మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ డౌన్ సైడ్కి 25,800 అండ్ 25,700. ఓకే, సో ఈ ఏరియాస్ అన్ని సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా ఇక్కడ కాల్ సైడ్ రెసిస్టెన్స్ అయితే ఎక్కువగా ఉంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 26,000 లెవెల్. సో టెక్నికల్లీ కూడా మనకి ఏం కనిపించింది 26,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపించింది అండ్ సైకలాజికల్గా కూడా రెసిస్టెన్స్. ప్రైస్ ఫర్దర్ అప్ సైడ్ బుల్లిష్లో వెళ్ళాలి అంటే 26,000 ఆర్ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్డ్ అయింది అనుకోండి టువర్డ్స్ మార్కెట్ 26,100 అండ్
150 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 26,000 రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీలో, అది కూడా మనకి ప్రైస్ యాక్షన్లో కనిపిస్తుంది అండ్ యాజ్ పర్ డేటా కూడా అదే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా కనిపిస్తుంది. US30 మనకి 200 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 150 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి 38 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అంటే యూఎస్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి అనుకోండి, నిఫ్టీ కూడా పాజిటివ్ ఉందనుకోండి, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి అనుకోండి, వెయిట్ చేయండి. సో ఫస్ట్ టిక్లోనే మీరు సి సైడ్లో వెళ్ళకండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయితే మార్కెట్లో ఫస్ట్ ఇనిషియల్ క్యాండిల్స్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే కాల్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి, సో ఎప్పుడెప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో గ్యాప్ ఉండి మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మీరు చూసారనుకోండి, ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ హోల్డ్ చేసి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, మార్కెట్ ఎంత ఏదైతే బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో దానిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఫస్ట్ ఇనిషియల్గానే. సో ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో మీరు మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది, మీరు 9:16కి మీరు సి సైడ్లో పని చేశారనుకో, 9:17కే సి సైడ్లో పని చేశారనుకోండి, సో ఈ 15 మినిట్స్ లోపలనే మీరు ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే జంప్ అవ్వకండి, మార్కెట్కి అట్లీస్ట్ కొంచెం టైం ఇవ్వండి సెటిల్ డౌన్ అవ్వడానికి. అండ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఆ పర్టికులర్ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సెన్సెక్స్లో మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ లెవెల్ 84,500 లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చి ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఇక్కడ మళ్ళీ సి సైడ్లో మీరు ప్లాన్ చేయవచ్చు అండ్ మీకు ఆపర్చునిటీ అనేది దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ డాక్స్ వచ్చేసి ఫ్లాట్ ఉంది, ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉంది. అండ్ డాక్స్ అంటే యూరోపియన్ మార్కెట్స్, హ్యాంగ్సెంగ్ వచ్చేసి 140 పాయింట్స్ నెగిటివ్ ఉంది. అంటే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లోనే ఉన్నాయి అండ్ యూఎస్ మార్కెట్స్ ఒక్కటి పాజిటివ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో క్రిప్టో చార్ట్ పెట్టుకుందాం ఇక్కడ. సో క్రిప్టో బిట్కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం, ఆల్గో లెవెల్స్ తీసేద్దాం ఇక్కడ. సో క్రిప్టోకి వచ్చేద్దాం. క్రిప్టోలో నేను హయ్యర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తాను, క్రిప్టోలో 75 మినిట్స్. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, క్రిప్టో ట్రేడ్ ఆల్రెడీ నేను ఇక్కడ క్రిప్టో ట్రేడ్ ఇక్కడ రన్ అవుతుంది ఒకటి. సో ఈ పర్టికులర్ లెవెల్ నుంచి ఆల్రెడీ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ఈ అనాలిసిస్ చెప్పాను. సో మార్కెట్ అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను నిన్న కూడా, 68,000 లెవెల్ కిందికి వస్తే మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి. యాజ్ ఆఫ్ నో 68,000 లెవెల్ బ్రేక్ చేసింది. దాని తర్వాత 68,000 లెవెల్ బ్రేక్ చేసి కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 1500 to 1600 పాయింట్స్ డౌన్ సైడ్లోకి వచ్చింది. అండ్ ఇప్పుడు అగైన్ మళ్ళీ మార్కెట్ వచ్చేసి దీని దగ్గరికి ట్రేడ్ అవుతుంది. వన్స్ ఒకవేళ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ అన్ని రిమూవ్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. మార్కెట్ వచ్చేసి ఈ అప్ సైడ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఇది 71,600 to 71,500 ఏరియా అవుతుందో ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ ప్రీవియస్లీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే బాక్స్ నేను డ్రా చేస్తున్నానో ఆ బాక్స్ కలర్ డజంట్ మ్యాటర్, మీరు ఖాళీ బాక్స్ని అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, దాని తర్వాత బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ని మార్కెట్ టెస్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 66,000 and 65,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. లేకుండా మార్కెట్ మళ్ళీ 68,000 పైకి వెళ్ళి అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 70,000 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే మళ్ళీ మార్కెట్ 71,000 or 71,500ని టెస్ట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాయి అనుకోండి, ఏదైతే మార్కెట్ అప్ సైడ్లో మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని టెస్ట్ చేసి ఫెయిల్ అయింది కదా, సో బిట్కాయిన్లో 71,600 to 71,500 లెవెల్. సో ఈ లెవెల్ ఒక ట్రిగర్ పాయింట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఒకవేళ మార్కెట్ 71,600 to 71,500 పైకి మార్కెట్ కనుక వెళ్తే మార్కెట్ అప్పుడు అప్ టు 76,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి 80,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 71,500 పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అవుతాయి. సో ఈ పాయింట్ పైన మార్కెట్లో బులిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ 68,000 బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం బెరిష్ ప్లాన్ చేయవచ్చు, సెల్ ఆన్ రైజ్. అండ్ డౌన్ సైడ్కి టార్గెటెడ్ పాయింట్స్ ఉన్నాయి, ఏదైతే మనకి లోస్ ఉన్నాయి ఈ లోస్ అన్ని టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. 65,000 and
66,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో, అది బ్రేక్ అయింది అనుకోండి 64,000 అండ్ 63,000 వరకు కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది బిట్కాయిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు ఇథేరియం కూడా చూపిస్తాను. ఇథేరియం యాజ్ ఆఫ్ నో 2,000 లెవెల్ డాలర్స్ అవుతుందో దాని కింద బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇథేరియం కూడా మనకు సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 2,000 లెవెల్ దగ్గర మీరు ఒక లెవెల్ మార్క్ చేశారనుకోండి, ఆ లెవెల్స్ కింద యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఉంది. అండ్ అప్ సైడ్లో ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసారనుకోండి 2,140 ఆర్ 150 లెవెల్ అనుకోండి రౌండ్ ఫిగర్. ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో సెల్లింగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2,000 లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. ఇంకా డౌన్ సైడ్ ఇథేరియం రావచ్చు. సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది ఇక్కడ కూడా. అండ్ డౌన్ సైడ్కి ఇథేరియం 1880 అండ్ 1840 వరకు కూడా ఇథేరియం డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఫెయిల్ అయింది, బ్రేక్ డౌన్ అయింది, రీటెస్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఈ పర్టికులర్ పాయింట్స్ అనేవి టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, బుల్లిష్కి రావాలి ఇథేరియం అంటే ఇథేరియం అట్లీస్ట్ ఇక్కడ 2,160 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు పాజిటివ్గా. యాజ్ ఆఫ్ నో ప్యాటర్న్ అయితే బిట్కాయిన్ కానీ అండ్ ఇథేరియం కానీ రెండు కూడా నాకు బెరిష్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. ఓకే, సో మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. అండ్ మీరు మాతో మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి, నేను ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఫస్ట్ అయితే మీరు బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ ట్రేడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి. ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ ఈ వీడియోస్ చూడండి. సో చూసిన తర్వాత మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత దేంట్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. సో దీంట్లో మొత్తం కూడా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయవచ్చు. అండ్ మీరు రీసెంట్గా స్పాట్ కూడా ఓపెన్ అయింది, అది కూడా మీరు కావాల్సి వస్తే చేసుకోవచ్చు. అంటే ఈక్విటీ లాగా మీరు దీని బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ తీసుకొని ఐఎన్ఆర్లో హోల్డ్ కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే ఫ్యూచర్స్ కూడా ఇక్కడ ఎక్స్పైరీ లేదు కాబట్టి ఫ్యూచర్స్ కూడా హోల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. మేమైతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ సజెస్ట్ చేస్తాను. అండ్ ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్లో మనం ఆప్షన్స్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఆప్షన్స్ చేయడం కరెక్ట్ కాదు. డైవర్సిఫికేషన్ ఉంటే బెస్ట్ ఉంటుంది. ఫ్యూచర్స్ అయితే బెస్ట్. బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ అదర్ ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మా కమ్యూనిటీతోని అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కావాలంటే కనుక మీరు మా రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దాని యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే టీటీటీఆర్ క్రిప్టో స్కాల్పర్ ఉందో 5 minutes టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా. సో అలా మీకు ఈ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్గా మీరు ఇండివిజువల్గా కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేనైతే చెప్పాను దాన్ని ఫాలో అవ్వండి క్రిప్టో కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, ఫ్రీ టెలిగ్రామ్. డైలీ ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.